నేను మీ శారదాని. ఫ్రెండ్స్, నా అనుభవం ఒకటి చెప్తాను. మీరు ఒకరంతా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు. ఒకరంతా నాకు ఒక హెల్ప్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తాము. నేను ఒక అనుభవం చెప్తాను. 2018లో నేను కాళహస్తికి మా వారు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, అక్కడ కాళహస్తి నుంచి మామూలుగా బత్తనయ్య కొండ అనే ఊరుంది, అక్కడ మీరు వెళ్ళిందానని చెప్పానంటే శివుణ్ణి కానీ చూస్తే అక్కడ మీకు బాగా మంచి జరుగుతుంది అని చెప్పారు. అప్పుడు సంవత్సరం ఎంత అని అంటే 2018. తర్వాత మేము అక్కడికి ఏందని చెప్పానంటే వెళ్ళాం ఫ్రెండ్స్. మాకు ఏమీ తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు కాళహస్తి నుంచి బత్తనయ్య కొండ దగ్గర ఏందని చెప్పానంటే అది ఆ ఎంట్రన్స్లో ఆపేశారనమాట. అక్కడికి ఆపేశారు. ఆపేసిన తర్వాత బస్సులో వెళ్ళాము. అక్కడ బస్సు ఏందనంటే అక్కడి వరకు ఆపేసింది. తర్వాత వాళ్ళు ఏందని చెప్పండి, అక్కడ టిఫిన్ అంగడి ఉంటే టిఫిన్ తిన్నాము. తిన్న తర్వాత పక్కన వాళ్ళని అడిగాము బత్తనాయి కొండకి ఎట్లా వెళ్ళాలి అని. వాళ్ళు, మేడం మీరేందని చెప్పానంటే ఇట్లాగా ఇప్పుడు యార్చ్లో నుంచి అట్లా లోపలికి వెళ్ళండి అని చెప్పి నేను అన్నారు. అది లోపలికి వెళ్తే అక్కడ దారిలో కనపడ్డ వాళ్ళు, మీరు ఇంత దూరం నడవగలరా అని చెప్పాను అన్నారు. కానీ కాళహస్తి నుంచి బత్తనాయి కొండకి వచ్చేదానికి మాత్రం 15 కిలోమీటర్లు. బత్తనాయి కొండకి ఏందనంటే ఆ ఊరి ఎంట్రన్స్లో ఆపేస్తారు కదా, అక్కడి నుంచి 7 కిలోమీటర్లు లోపలికి. అస్సలు అది 7 కిలోమీటర్లు అని చెప్పాను అనేటప్పటికే మాకు అసలు సరిగా నా దేవుడి కాడిగా నాన్న అనుకొని వచ్చాము అని చెప్పానని నడిచాం ఫ్రెండ్స్. రాళ్ళు రప్పలు చుట్టూరు ఏందని చెప్పానంటే దారంతా చెట్లు. సరే వచ్చాము. వస్తూ ఉంటే ఏంటంటే ఎవరో దేవుడు కరుణించాడో ఏమో, ఒకరు ఏందని చెప్పానంటే కొంత దూరం నడిచిన తర్వాత ట్రాక్టర్ ఏందానని చెప్పట్టు పోతా ఉండింది. నన్ను మా వారిని చూసి ఏందానంటే మీరు ఇక నడవలేరు, మీరు ట్రాక్టర్ ఎక్కండి అని చెప్పానని చెప్పారు. ఆ ట్రాక్టర్ ఎక్కిన తర్వాత ట్రాక్టర్లో ఎక్కినా కూడా రాళ్ళల్లో ఆ ట్రాక్టర్ వస్తూ ఉన్నా కూడా కిందకి పైకి అసలు ఒంట్లో ఉన్న ఎన్ని కదిలిపోయాయి ఫ్రెండ్స్. సరే ఎక్కిన తర్వాత ఆ మెట్లు సంగతి ఈయన ఫ్రెండు చెప్పనే లేదు. ఆ మెట్లు ఏందని చెప్పానంటే 2200 చిల్లర ఉంటాయి ఆ మెట్లు అన్న సంగతి కూడా మాకు చెప్పాల. మామూలుగా మీరు పోయి దర్శనం చేసుకోండి అని చెప్పారు కానీ ఈ విషయాలు ఏమీ చెప్పలేదు ఫ్రెండ్స్. తర్వాత ఆ మెట్లు అక్కడికి వెళ్ళిన తర్వాత మాతో దిగిన ట్రాక్టర్లో దిగిన వాళ్ళందరూ, మేడం ఇదేందనంటే 2200 మెట్లు ఉన్నాయి, మీకేందని చెప్పానంటే మీరు ఎప్పుడన్నా వచ్చున్నారా అని చెప్పాను. మేము ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైము. వాళ్ళు ఏందని చెప్పానంటే మా వారు ఫ్రెండ్ చెప్పాడు ఇట్లా అక్కడికి వెళ్ళమని అని చెప్పానని అన్నాను. అన్న తర్వాత ఈ విషయాలు ఏమి చెప్పకుండా ఆయన చెప్పటం అసలు ఇది కాదు. సరే మీరు ఏందనంటే ఓపిక అదేందని చెప్పి చేసుకొని ఇంత దూరం వచ్చారు కాబట్టి ఎక్కండి అని అన్నారు. ఎక్కాం ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే ఆడ ఎక్కతా ఉంటే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఏందనంటే అరిచెయ్యి అంత కొంత దగ్గరలో మెట్లు అరిచెయ్యి అంత ఉన్నాయి ఫ్రెండ్స్, సన్నగా. అది ఎట్లాగా పాదం ఏందనంటే ఇప్పుడు నిలువుగా వేస్తే పడిపోతారు ఆ సన్న మెట్ల మీద. అడ్డంగా వేయాలంట ఫ్రెండ్స్, అది కూడా మాకు తెలీదు ఏందని చెప్పానంటే. అట్లాగే నిలువుగా వేస్తే సగం కాలే వస్తుంది, సగం పాదమే వస్తుంది, వెనక్కి పడతారు. ఇట్లా అడ్డంగా వేసి మెట్లు ఎక్కాలి అని చెప్పాను అన్నారు. అసలు పైకి పోయే కొన్ని ఏందని చెప్పానంటే అది నిలబడుకొని ఉన్నాయి ఫ్రెండ్స్. దాన్ని ఆ మెట్లు ఎక్కే కొంది ఏందనంటే నిలబడి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇట్లా పడుకున్నట్టు ఉంటే మెట్లు ఎక్కేదానికి అంత కష్టం ఉండదు. ఇట్లాగేందనంటే పైకి ఎక్కే కొన్ని ఏందని చెప్పానంటే అసలు నిలబడుకున్నట్టు ఉన్నాయి. ఎట్లాగో ఏందని చెప్పానంటే ఎక్కాం ఫ్రెండ్స్. ఎక్కిన తర్వాత
దిగే వాళ్ళు ఏందని చెప్పానంటే మాతో వచ్చిన వాళ్ళు ట్రాక్టర్లో వచ్చిన వాళ్ళు మేము నైట్ స్టే చేస్తాము అని చెప్పాను అన్నారు. ఇంకా మాకు కూడా ఇక ఇదిగాక ఏందని చెప్పానంటే అది ఇక ఆ రాత్రిపూట మేము కూడా రావాలన్నా కూడా ఏందనంటే నడిచి రావాలంటే ఆ 7 కిలోమీటర్ ఇప్పుడు మామూలుగా మెట్లేమో 5 కిలోమీటర్లు, మెట్లు దిగిన తర్వాత కూడా మళ్ళీ ఏందని చెప్పంటే ఊర్లోకి మామూలుగా పత్తనయ్య కొండ అది ఎంట్రన్స్లోకి పోవాలని చెప్పానంటే 7 కిలోమీటర్లు. 7 కిలోమీటర్లు అయిన తర్వాత కాళహస్తికి అక్కడి నుంచి బస్సుగాను వస్తే కాళహస్తికి మళ్ళీ 15 కిలోమీటర్లు. ఇంకా ఎందుకని చెప్పని అక్కడే స్టే చేస్తాం ఫ్రెండ్స్ నైటు. కానీ బాగా నిద్ర పట్టింది భగవంతుడి దగ్గర కాబట్టి. తర్వాత వాళ్ళు అక్కడ ఏంటంటే ఒక విశేషం ఉంది ఫ్రెండ్స్. మామూలుగా ఒక పువ్వు పెట్టి మామూలుగా వరం అడుగుతారు. అది ఏందని చెప్పానంటే అది మాకు అసలు ఆ స్వామి ఏందనంటే మీరు ఏమైనా వరం అడుగుతారా అని చెప్పానంటే మామూలుగా అని చెప్పాను అనుకున్నాను. తర్వాత మా అబ్బాయికి ఏందనంటే మేము మ్యారేజ్ చేయాలా అని చెప్పాను అనుకున్నాం. మ్యారేజ్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే సరే ఇప్పుడు కొన్ని సంబంధాలు ఏంటంటే వాళ్ళకి అంటే 5 ఏళ్ల నుంచి కాకపోయినా చెయ్యాలనుకుంటున్నాము. ఇక నేందని చెప్పి మంచి సంబంధం ఏందని చెప్పానంటే కుదిరితే మామూలుగా బాగున్నానని చెప్పని అనుకుంటాం. కొన్ని ఏందని చెప్పానంటే అంటే ఇప్పుడు మాత్రం మా అబ్బాయికి మ్యారేజ్ అయ్యి 3 ఏళ్ళు అయిపోయిందిలేండి. ఏందని చెప్పానంటే అప్పుడు చూస్తున్నాం సంబంధాలు. ఒకటి వాళ్ళకి నచ్చక, ఒకటి మాకు నచ్చక, కొన్ని జాతకాలు కుదరక వాడికి ఏందని చెప్పానంటే సంబంధం అనేది ఒకరంతా కష్టంగా అవుతూ ఉండింది. సరే ఇప్పుడు మనకున్న ప్రాబ్లం ఇదే కాబట్టి అని చెప్పని నేను వరం అడిగాం. పువ్వు పడిన తర్వాత ఏందనంటే ఆ స్వామి మీరు భగవంతుడికి ఈ కోరిక కానీ కోరితే అది మీకు నెరవేరితే ఏందనంటే భగవంతుడికి మీరు ఏమిస్తారు అని చెప్పాను. మేము ఆలోచించి ఒక మామూలుగా వెండిది భగవంతుడి దగ్గర ఉండే సోలం తీసుకొని వచ్చి ఇస్తాము అని చెప్పని నేను అనుకున్నాం. తర్వాత వేరే వాళ్ళు ఏందనంటే ఇక్కడ మొక్కుకున్నారు కాబట్టి మీరు ఇక్కడే తీర్చాలి అని చెప్పని చెప్పారు. సరే తర్వాత మేమేందని చెప్పాలంటే ఎట్టో కష్టపడి మళ్ళీ 2220 ఫ్రెండ్స్